తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. హైకమాండ్తో మంత్రివర్గ విస్తరణ పైన ఆయన చర్చిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రక్షాళన కూడా ఉంటుందనేటువంటి ఒక టాక్ కూడా నడుస్తోంది. సర్పంచ్ ఎన్నికలు ముగిసిన తర్వాత మంత్రివర్గ విస్తరణతో పాటుగా ఇటు ప్రక్షాళన కూడా ఉండే అవకాశం ఉందట. మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ని తొలగించే అవకాశం కూడా ఉన్నట్టుగా ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని క్యాబినెట్లోకి తీసుకుంటారనే ప్రచారం కూడా ఉంది. తనను మంత్రివర్గంలోకి తీసుకుంటారనేది ప్రచారం మాత్రమేనని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ కొట్టిపారేస్తున్నారు. కానీ అటు హైకమాండ్ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని చర్చకు తీసుకొస్తున్నాడు. సో ప్రధానంగా అటు జూపల్లి కృష్ణారావుపై అనేక ఆరోపణలను ఆయన మంత్రివర్గం నుంచి కూడా తొలగిస్తారని ఒక చర్చ. అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై అనేక రకాల ఇటీవల కాలంలో ఈడీ రైడ్లు జరిగాయి. ఈ మధ్య కాలంలో మరొక అక్రమ కబ్జా కేసు నమోదైన కన్స్ట్రక్షన్ కంపెనీ పైన. సో ఇలా రకంగా వరుసగా ఉండడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, కొండా సురేఖపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది, పొన్నం ప్రభాకర్ పైన కొంత దీని ప్రభావం చూపించవచ్చు. వీరందరినీ తొలగించి కొత్త వారిని తీసుకునే అవకాశం ఉంది. మంత్రివర్గంలో ప్రక్షాళన ఉంటుంది, విస్తరణ ఉంటుందన్నటువంటి చర్చలు జోరు అందుకున్న నేపథ్యంలో దానికి మరింతగా బలం చేకూర్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉంది. 2 రోజులుగా ఆయన ఢిల్లీలోనే మకాం వేశారు. అధిష్టానంతో వరుసగా భేటీలు జరుపుతూ ఉన్నారు. మరి ఈ భేటీల తర్వాత ఎటువంటి ఫలితం వస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో మంత్రివర్గ విస్తరణ పడినప్పుడు ఎస్ మేబీ ఉండొచ్చు, అధిష్టాన నిర్ణయం తీసుకుంటుందనే సమాధానం చెప్పుకొచ్చారంట ఆయన. మా ప్రతినిధి నవీన్ ఉన్నారు సిద్ధంగా ఫోన్ లైన్లో ఢిల్లీ నుంచి. ఎస్ నవీన్, సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2 రోజులుగా ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు ఆయన. సో ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీలు ఎలా ఉన్నాయి, అధిష్టానంతో ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, సో మంత్రివర్గ విస్తరణ లేదా ప్రక్షాళన ఎటువంటి కీలకమైన మార్పులు ఉండే అవకాశం ఉంది? మన సీఎం రేవంత్ రెడ్డి 2 రోజుల పాటు ఢిల్లీలో ఉండడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రం సంబంధించినటువంటి అంశాలపై ఢిల్లీ పెద్దలతో కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే నిన్న ఢిల్లీలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ రోజు కొంతమంది ఏఐసిసి పెద్దలతో కూడా ఇండైరెక్ట్ గా కొంత ఫోన్ లో కూడా మాట్లాడినట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ కేబినెట్ సంబంధించినటువంటి ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి అంశాలపైనే ఢిల్లీ పెద్దలతో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన కూడా తెలుస్తుంది. ముఖ్యంగా కేబినెట్ లో 3-4కి కొత్త వారికి అవకాశం ఇచ్చేటువంటి విధంగా రేవంత్ రెడ్డి ఫోకస్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న టీపీసీసీ చీఫ్ మహేష్ గారు చర్చ చేసినటువంటి సమయంలో కేబినెట్ ఎక్స్పాన్షన్ ఉండొచ్చు, కొంతమంది దూకుడు కూడా ఎక్కువగా అయిపోయిందని చెప్పేసి కూడా స్వయంగా మహేష్ గారు కూడా చెప్పడం జరిగింది. తాను మంత్రివర్గం సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు ప్రస్తావించారు. తన పేరు వినిపిస్తుంది కానీ నాకు అటువంటి మంత్రి పదవి నాకు ఇష్టం లేదనే విధంగా కూడా మహేష్ గౌడ్ మీడియాతో చర్చ చేసినటువంటి సమయంలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. కానీ ఇటీవల కాలంలోనే కొంతమంది మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం కూడా చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు, మీడియాలో ఎందుకు ఈ విధంగా ట్రోల్స్ అవుతున్న అంశాన్ని కూడా కొంతమంది మంత్రులు అంటే స్వయంగా ఇటు కొండా సురేఖ సంబంధించినటువంటి అంశాలపైన ఇప్పటికే ఢిల్లీ అధిష్టానం కూడా ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. దాంతో పాటు పొన్నం ప్రభాకర్ అంశాలపై కూడా ఢిల్లీ అధిష్టానం కొంత సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే నిన్న స్వయంగా మహేష్ గారు కూడా మనోనికి ఎక్కువగా దూకుడు పెరిగిందని చెప్పేసి కూడా స్వయంగా మహేష్ గౌడే ఈ అంశాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి పొన్నం ప్రభాకర్ పేరు కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు జీవపల్లికి సంబంధించినటువంటి ఆ పేరు కూడా ప్రస్తావన కూడా వస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్ సంబంధించినటువంటి పేరు అంటే ఈ 4 పేరు కీలకంగా ఢిల్లీ అధిష్టానం కూడా ఫోకస్ కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఒకవేళ వీరిని క్యాబినెట్ నుంచి తొలగిస్తారో లేకపోతే క్యాబినెట్ లో ఉన్నటువంటి ఈ శాఖల్ని మారుస్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం కూడా మొదటి నుంచి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి వారు కావచ్చు ఎక్కువగా యూత్ కి ఈ యొక్క అవకాశం కూడా కల్పించాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇద్దరు పైనే ఎక్కువగా ఫోకస్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఒకటి పొన్నం ప్రభాకర్ తో పాటు కొండా సురేఖని క్యాబినెట్ నుంచి కూడా తొలగించి కొత్త వారికి అవకాశం ఇచ్చేటట్టు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మనోజ్ రైట్, అంటే అధిష్టానంతో కూడా ఇటువంటి చర్చలు జరుగుతున్నాయా? అంటే వీళ్ళకి సంబంధించి ఎటువంటి విధంగా ర్యాంకింగ్స్ వేస్తున్నారు? అంటే వీళ్ళపై ప్రభావం పడుతుంది అనేటువంటి చర్చ జరిగినప్పుడు కొండా సురేఖ పేరు కానివ్వండి, అటు పొన్నం ప్రభాకర్, లేదంటే జూపల్లి కృష్ణారావు, రకరకాల పేర్లు తెర మీదకి వస్తున్నాయి. సో వీళ్ళపై ఎటువంటి విధంగా అధిష్టానం డిసైడ్ అవుతుంది? అంటే వీళ్ళకు ఎందుకు వీళ్ళని తొలగించాలనుకుంటున్నారు, వీళ్ళు చేసిన తప్పిదాలు ఏంటనేది కూడా ఒక నిర్ధారణకు వస్తున్నారా, ఒక అంచనాకు వస్తున్నారా? ఖచ్చితంగా. అంటే ఆల్రెడీ ఢిల్లీ అధిష్టానం అంటే కాంగ్రెస్ పెద్దలకి తెలంగాణ నుంచి కూడా కొంత కమిటీ కూడా ఉండడం జరిగింది. ఆ కమిటీ ఈ మంత్రులు వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, వారికి సంబంధించినటువంటి ర్యాంకింగ్స్ కూడా ఢిల్లీ అధిష్టానం కూడా వారు పంపించడం జరిగింది. ఆల్రెడీ అధిష్టానం కూడా ఇటీవలనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీకి వచ్చినటువంటి సమయంలో స్వయంగా ఖర్గే మందలించారు. ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది కొంచెం తగ్గించుకోవాలని చెప్పేసి కూడా స్వయంగా
ఖర్గే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. కానీ ఇప్పుడు ఇటు కొండా సురేఖ సంబంధించినటువంటి విషయం చూసుకుంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంటర్నల్ అంశాలు ఏ విధంగా బయటకు వెళ్తున్నాయి, మీడియా ముందు ఎందుకు ఇంత న్యూసెన్స్ చేస్తున్నారు అనేది కూడా కొండా సురేఖ అంశాలు కూడా ఇటు అధిష్టానం కూడా గమనించడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ఇటు కొండా సురేఖ వర్సెస్ పొంగులేటి వివాదం కూడా జరిగింది. ఎందుకంటే మేడారం సంబంధించినటువంటి ఆ టెండర్ విషయంలో, కానీ అది ప్రభుత్వం లోపల ఉన్నటువంటి అంశాలు ఏ విధంగా మీడియా ముందుకు వెళ్తున్నాయి, ఎందుకు ఈ విధంగా లీక్ చేస్తున్నారు అనేది అధిష్టానం కూడా కొండా సురేఖని మందలించినటువంటి పరిస్థితి నెలకొంది. కనుక పొన్నం ప్రభాకర్ సంబంధించిన విషయాలు చూసుకుంటే పొన్నం ప్రభాకర్ ఇటీవలే వివరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అతని దూకుడుపై కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉన్నటువంటి మంత్రులు సహచరులు కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇటు పొన్నం ప్రభాకర్ ఇటీవల కాల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో జరిగినటువంటి ఆ సమయంలో అతను మాట్లాడినటువంటి ఆ వ్యాఖ్యలు కావచ్చు, ఇటు అతని సహచార మంత్రిగా ఉన్నటువంటి వారిపై చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, ఎస్సీలని వేరే చేస్తూ కొంత కామెంట్స్ కూడా చేశారు. కాబట్టి ఇవన్నీ అన్ని అధిష్టానం కూడా గమనిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, ఖచ్చితంగా ఇంకా మళ్ళీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేసేటువంటి దిశగా వెళ్ళాలి. కానీ ఈ విధంగా కామెంట్స్ చేస్తూ అవతల అంటే ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలకి ఎందుకు చిక్కుతున్నారన్న అంశాన్ని కూడా రీసెంట్ గా రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున ఖర్గే దిశానిర్దేశం చేశారు. కానీ ఇప్పటికి ఇంకా వీరి తీరు మారకపోవడంతో ఇప్పుడు కేబినెట్ నుంచి తొలగించి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం ఆలోచించినట్టు కూడా తెలుస్తుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డితో కూడా చర్చించారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మొత్తంగా 2 రోజులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఢిల్లీలోనే పర్యటిస్తూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అధిష్టానంతో చర్చలు కూడా జరుగుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ అంటే సర్పంచ్ ఎన్నికలు రేపటితో చివరి విడతాయి, క్లోజ్. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ లేదంటే అటు ప్రక్షాళన కూడా ఉంటుందనే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధిష్టానంతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నారు. దీంట్లో పొన్నం ప్రభాకర్ అండ్ కొండా సురేఖ పైన ప్రధానంగా వెయిట్ పడే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. అటు మహేష్ కుమార్ గౌడ్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారనే టాక్ నడుస్తోంది. సో ప్రజెంట్ ఖాళీగా ఉన్న స్థానాలు రెండింటిని ఫుల్ఫిల్ చేస్తూ ఇప్పుడున్నటువంటి మంత్రివర్గంలో చాలా మందిని ప్రక్షాళన చేసే కూడా అవకాశం ఉంది. సుమారుగా 2 నుంచి 3 మంత్రుల వరకు ప్రక్షాళనలో భాగంగా వారి యొక్క అర్హతలు, వారికి ఉన్న ర్యాంకింగ్స్, వారికి వేసిన మార్కులకు తదనుగుణంగా వాళ్ళని తొలగించే అవకాశం కూడా కనబడుతోంది.